నమస్తే తెలంగాణలో బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఒక పొలిటికల్ డెవలప్మెంట్ కనిపిస్తా ఉన్నది. కల్వకుంట్ల కవిత అరెస్ట్ ఒక వైపున, ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది ఇంకొక వైపున. జస్ట్ ఒక 2 days బ్యాకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ కలిసి పొత్తు పెట్టుకోవడం జరిగింది. రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో నాగర్ కర్నూల్ అండ్ హైదరాబాద్ టికెట్స్ కూడా బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీకి ఇవ్వడం జరిగింది. సో ఇది జస్ట్ కళ్ళ ముందు ఉన్న ఈ సందర్భంలోనే మరో కీలకమైన డెవలప్మెంట్ కనిపిస్తున్నది. బహుజన్ సమాజ్ పార్టీకి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాజీనామా చేశారు. సో ఇది బిగ్ బ్లాస్ట్గా, బిగ్ బ్రేకింగ్ న్యూస్గా మనం చెప్పొచ్చు. ఎందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బహుజన్ సమాజ్ పార్టీకి రాజీనామా చేశారు? ఇందులో కొన్ని కీలకమైన అంశాలు కనిపిస్తున్నాయి. కొంత పొలిటికల్ డైమెన్షన్ కూడా ఇందులో ఉన్నది. కారణాలు ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో మరి ఎక్కడ పోతున్నారు? మీరు థంబ్నెయిల్లో చూసినట్టే మరి కాసేపట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కల్వకుంట్ల ఖాందాన్ గడిలోకి ప్రవేశించబోతున్నారు. అంటే గులాబీ కండువా కప్పుకోబోతున్నారు. నీలి జెండా వదిలేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గులాబీ జెండా కప్పుకోబోతున్నారు. సో ఏ దొరల పార్టీ ఇది పూర్తిగా దొరల పార్టీ అని చెప్పిన, ఆరోపించిన, విమర్శించిన, యుద్ధం చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అదే గడిలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సరే, వాళ్ళ వ్యూహము, వాళ్ళ రాజకీయ వ్యూహం ఏంటో కానీ మొత్తానికైతే దీన్ని చాలామంది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అసలు కేసీఆర్తో పొత్తునే డైజెస్ట్ చేసుకోలేని వీళ్ళు ప్రజలు కానీ, ముఖ్యంగా ఆర్ఎస్పీ అభిమానులు కానీ, బీఎస్పీ శ్రేణులు ఈసారి ఏకంగా ఆయన గడి లోపలికే ఎంట్రీ అవడంతో మొత్తం వాళ్ళతో బంధం ఇంకా మరింత బలపడడంతో ముసుగు తొలగిందని కొంతమంది, ఇది చాలా దుర్మార్గం, దారుణమని ఇంకొంతమంది, బీఆర్ఎస్ వాళ్ళు అయితే మాకు కొంత బలం చేకూరుతుంది అన్న ఆలోచన వాళ్ళు. ఇట్లా రకరకాలుగా డిఫరెంట్ ఒపీనియన్స్ మనకి కనబడతా ఉన్నాయి. మన లాస్ట్ ఇంటర్వ్యూలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు జస్ట్ ఒక 2 రోజుల క్రితం చేసిన ఇంటర్వ్యూలోనే మా వ్యూహం మాకున్నది, మా పార్టీ బలపడడం మాకు చాలా ముఖ్యం, ఎట్టి పరిస్థితుల్లో బీఎస్పీని వదిలిపెట్టను, బహుజన వాదాన్ని నేను వదిలిపెట్టను, ఈ ఎజెండాతోనే మేము ముందుకెళ్తాం, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ను కూడా క్వశ్చన్ చేస్తాం, ఒకవేళ వాళ్ళు తప్పులు చేస్తే, ఒకవేళ ఈ కేసులు వీటి విషయంలో కేసీఆర్ ఫ్యామిలీలో ఎవరి అరెస్ట్ జరిగినా మేము ఖచ్చితంగా గతంలో చేసిన ఆరోపణలకి కట్టుబడి ఉంటామని చెప్పారు. కానీ వాళ్ళు ఏకంగా కండువానే మారిపోతున్నది. పొత్తు తర్వాత కండువానే మారిపోతున్నది. అట్లీస్ట్ పొత్తు ఉంటే ఏదో ఒక సందర్భంలో బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా టోటల్గా అదే పార్టీలోకి వెళ్ళబోతున్నారు. సో ఒక్కసారి ఆర్ఎస్పీ ట్వీట్ మనం ఒకసారి చూద్దాం. డియర్ ఫెలో బహుజన్స్, ఐ ఆమ్ అనేబుల్ టు టైప్ దిస్ మెసేజ్ బట్ ఐ మస్ట్ డూ ఇట్ ఎనీవే as the time to take new path has arrived now. Please forgive me for this post and I have no choice left. సో నాకు ఇంకెలాంటి అవకాశం లేదు, నేను ఈ పార్టీ నుంచి బయటకు వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చింది, ఈ మెసేజ్ నేను టైప్ చేయలేకపోతున్నాను అంటున్నాడు. విత్ హెవీ హార్ట్ ఐ హ్యావ్ డిసైడెడ్ టు లీవ్ బహుజన్ సమాజ్ పార్టీ. ఇక్కడ క్రైయింగ్ ఎమోజీ పెట్టినారు. సో ఆయన బహుజన్ సమాజ్ పార్టీని వీడుతున్నాను అని చెప్పారు. I don't want the image of this great party to suffer because of recent decisions, no matter how well informed they are in Telangana under my leadership. At the same time, I also don't want to compromise on certain core principles and personal character. మరి ఇప్పుడు గులాబీ కండువా కప్పుకోవడం వల్ల మీరు నేను కాంప్రమైజ్ కాను నా ప్రిన్సిపల్స్కి అని అంటే ఎట్లా, ఏ రకంగా మీ ప్రిన్సిపల్స్ని మీరు కాపాడగలుగుతారు? కేసీఆర్ అధ్యక్ష పదవిని ఊడబీకి మీరు అధ్యక్ష పదవిలో ఉంటారా? చలో అదన్న కానివ్వండి. బీఆర్ఎస్ అధ్యక్ష పదవి హోదాలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని పెడతాడా కేసీఆర్? చలో పెట్టమనండి. ఆ పనైనా చేయాలా? ఆ పని, ఆ హామీ ఇచ్చైనా మిమ్మల్ని ఏమైనా ఒప్పుకునే అవకాశం ఉందా? అది చేయనివ్వండి. ఒకవేళ మీరు ఆ హామీ కేసీఆర్ ఇచ్చిండు, ఆ అధ్యక్ష పీఠం పైన నన్ను కూర్చోబెట్టబోతున్నాడు కేసీఆర్, అందుకే నేను పార్టీలో జాయిన్ అవుతున్నా, చలో. సో మీరు వాళ్ళ కింద పనిచేయబోతున్నారనమాట. ఒక స్టేట్స్మెన్ లాగా ఒక అంత కీర్తిని సంపాదించిన మీరు చివరికి ఒక ప్రాంతీయ పార్టీలో, బహుజన్ సమాజ్ పార్టీ లాంటి జాతీయ పార్టీ నుంచి ఒక ప్రాంతీయ పార్టీలో ఎటుగాని సిచ్యువేషన్లో ఉన్న కేసీఆర్ని ఇవాళ, ఏ కేసీఆర్ని అయితే మీరు పతనం కావడానికి కారణమయ్యారో అదే కేసీఆర్ని మళ్ళీ ఇవాళ లిఫ్ట్ చేస్తున్నారు. మీరు లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ మీ ప్రయత్నం సక్సెస్ కాదు, తెలంగాణ ప్రజలు కానివ్వరు. యాజ్ ఏ స్వారో ఐ షల్ నాట్ బ్లేమ్ ఎనీవన్ అండ్ ఐ ఆల్సో డు నాట్ వాంట్ టు చీట్ దోస్ హూ ట్రస్టెడ్ మీ. పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా
ముందుకు సాగాల్సిందే, కష్ట సుఖాలు పంచుకోవాల్సిందే. ఇదే నేను నమ్మిన నిజమైన ధర్మం. నిన్న బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు వార్త బయటకు వచ్చిన వెంటనే బీజేపీ ఈ చారిత్రాత్మక పొత్తును భగ్నం చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. కవిత అరెస్టుతో సహా బీజేపీ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేను, నా ఈ ప్రస్థానాన్ని ఆపలేను అని ఆయన బెహెన్జీ మాయావతి గారిని ట్యాగ్ చేస్తూ ఈ మెసేజ్ని పెట్టడం జరిగింది. మళ్ళీ చెబుతున్నా, చివరి వరకు బహుజనవాదాన్ని నా గుండెలో పదిలంగా దాచుకుంటా, జై భీమ్. ఇక కేసీఆర్ పంచన చేరిన తర్వాత ఇంకా మళ్ళీ బహుజనవాదం ఎక్కడిది? వెలమవాదం ఉంటుంది, దొరలవాదం ఉంటుంది, అగ్రకుల ఆధిపత్యవాదమే అక్కడ పనిచేస్తుంది. మీరు వాళ్ళ కింద పనిచేయాల్సిందే. ఎన్ని రోజులు పనిచేస్తారనేది మాలాంటి వాళ్ళం వెయిట్ చేస్తాం. సో ఇక్కడ చాలా క్లియర్గా ఒక పాయింట్ చెప్పినారు. రిజైన్ చేయడానికి గల కారణాలు ఏంటి అన్న దాంట్లో నిన్న బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు వార్త బయటికి వచ్చిన వెంటనే బీజేపీ ఈ చారిత్రాత్మక పొత్తును భగ్నం చేయాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నది అన్నది ఆయన మెన్షన్ చేశారు. యాక్చువల్గా జరిగింది ఏంటి అంటే ఇందులో బలమైన కారణం మాయావతి మరి ఈ పొత్తు ఆమెకి తెలియకుండా వీళ్ళు ముందుకెళ్ళినరా, తెలిసి ముందుకెళ్ళినరా? వాళ్ళే సమాధానం చెప్పాలి. మాయావతి ఇన్స్ట్రక్షన్ లేకుండా పొత్తులో వెళ్ళే అవకాశమే లేదు. అయితే ఇక్కడ కేసీఆర్ ఏం చేసిండు? 2 టికెట్లు, నాగర్ కర్నూలు ఒకటి, రెండోది హైదరాబాద్, ఈ 2 బీఎస్పీకి కేటాయించిండు. వాళ్ళేమంటున్నారు, బీజేపీలో ఉన్న సీనియర్స్ కానీ కొంతమందితో నేను మాట్లాడినప్పుడు ఈ హైదరాబాద్ టికెట్ బీఎస్పీకి అన్న విషయంలో మాయావతి గారు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఆయన ఏం చేశారు? బీజేపీ మా పొత్తు కుట్రలను భగ్నం చేసే ప్రయత్నం చేస్తున్నదని ఆర్ఎస్పీ అన్నారు. ఆర్ఎస్పీ చెప్తున్న ప్రకారం ఏంటి అంటే ఈ హైదరాబాద్లో ఎంఐఎం బలంగా ఉన్నది అండ్ బీజేపీ కాంగ్రెస్ పోటీ చేస్తున్నది. ఇక్కడ పోటీ నేను అనుకోవడం ఎంఐఎం వర్సెస్ బీజేపీగా ఉండే అవకాశం ఉండొచ్చు, ఎందుకంటే గతంలో కూడా అట్లనే ఉన్నది కాబట్టి. సో ఈ బీజేపీ క్యాండిడేట్ గెలుపు కోసం ఆర్ఎస్పీ గారు చెప్తున్న మాటల్ని నేను చెప్తా ఉన్నా. అంటే ఆయన ట్వీట్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే బీజేపీ గెలుపు కోసం మాయావతి హైదరాబాద్లో బీఎస్పీ పోటీ చేయడానికి వీలు లేదు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి చెప్పడంతో, ఈ పొత్తు క్యాన్సల్ అని చెప్పడంతో ఆయన విరమించుకున్నట్టుగా ఆయన వార్తల్లో, అంటే ఆయన వెనక్కి తగ్గినట్టుగా పొత్తు లేదు అని పార్టీకి రిజైన్ చేసినట్టుగా మనకు కనబడతా ఉన్నది. ఆమె నాగర్ కర్నూలు టికెట్కి ఓకే అన్నదట. హైదరాబాద్లో ఎంఐఎం అపోజిషన్లో ఉంది కాబట్టి ఎంఐఎం పైన మనం పోటీ చేయడానికి వీలు లేదు, మన పొత్తు ధర్మంలో భాగంగా, ఎందుకంటే ఆమె గతంలో కూడా చెప్పింది కదా, ఒక ట్వీట్ చేసింది, ఆమె ఒక మెసేజ్ పెట్టింది, మేము ఎక్కడ ప్రతిపక్ష నాయకులు పోటీ చేస్తే వాళ్ళ మీద మేము పోటీ చేయమని. సో ఎంఐఎం కూడా అపోజిషన్లో ఉంది కాబట్టి ఎంఐఎం మీద మనం పోటీ ఎట్లా పెడతాం? సో ఈ పొత్తు కుదరదు అని మాయావతి చెప్పినారట. ఆర్ఎస్పీ ఏమంటున్నారు? ఈ ఎంఐఎం మీద పొత్తు వద్దు అంటున్నారంటే బీజేపీకి లబ్ధి చేకూరడానికే. సో మాయావతి బీజేపీ హోల్డ్లో ఉన్నది, అందుకే నేను బయటకు వస్తున్నాను అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఏంటి అన్నది వాళ్ళే క్లారిటీ ఇవ్వాలి. మరి ఇప్పుడు ముందు నుంచి తెలియదా మాయావతి ఎవరి హోల్డ్లో ఉందన్న విషయం? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి తెలియదా? పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఆయన మొన్న మన ఇంటర్వ్యూలో కూడా ఏం చెప్పినారు? లేదు మాయావతి గారు అసలు ఎట్టి పరిస్థితుల్లో లేదు, ఆమె చాలా దూకుడుగా ముందుకెళ్తున్నారు, చాలా బలంగా ఫైట్ చేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పెద్ద ఎత్తున అన్ని ఇంటర్వ్యూస్లో చెప్తా ఉన్నారు, ప్రెస్ మీట్లలో కూడా చెప్తా ఉన్నారు. మరి ఇది ఇప్పుడు ఈ కారణం ఎందుకు కనిపిస్తూ ఉన్నది మీకు? నెంబర్ 1 మీరు దీనికి ఆన్సర్ చేయాలి. రెండోది, ఇక్కడ ఏమైంది? కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయింది. ఈ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయిన దాని మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి మరి ఎందుకో ఎక్కడ లేని ఇబ్బంది జరుగుతూ ఉన్నది. సరే, పొత్తు ధర్మంలో భాగంగా ఆయన ధర్మాన్ని పాటిస్తున్నారేమో, కేసీఆర్ దగ్గరికి వెళ్ళడానికి ఆయన ఆ ధర్మాన్ని ఇష్టపడుతున్నారేమో, అంటే ఆ ధర్మం పోకుండా చూసుకుంటున్నారు. ఎందుకంటే ఆయనతో పొత్తు, వాళ్ళతో ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి. సో కల్వకుంట్ల కవిత అరెస్ట్ని ఖండిస్తున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. సో ఇప్పుడు ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి కూడా ఇది ఒక ప్రధానమైన కారణం కావచ్చు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వెళ్ళి పింక్ కండువా కప్పుకోగానే ఈ ఇష్యూ డైవర్ట్ అవుద్దని అనుకుంటున్నారేమో. ముమ్మాటికి అవ్వడానికి అవకాశం లేదు. కల్వకుంట్ల కవిత జైలుకు పోవాల్సిందే అని సమస్త తెలంగాణ ప్రజానీకం కోరుకుంటున్నది. గతంలో ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కోరుకున్న వాళ్ళే. గతంలో ఇదే బీజేపీని టార్గెట్ చేసే క్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కవిత లిక్కర్ స్కామ్ సారా దందాని ఉపయోగించి వాళ్ళ మీద ఆరోపణలు చేసిన వాళ్ళే. ట్వీట్ వైరల్ అవుతా ఉన్నది. గతంలో ఏం ట్వీట్ చేసినారు, ఇప్పుడు ఏం ట్వీట్ చేసినారు ఆర్ఎస్పీ గారని. సో ఇట్లా ఈ కీలకమైన డెవలప్మెంట్స్ మనకు కనబడతా ఉన్నాయి. మరికొద్దిసేపట్లో కేసీఆర్ సమక్షంలోనో లేకపోతే కేసీఆర్ ఏంటాడు గులాబీ కండువా కప్పుకోబోతున్నారు
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. జస్ట్ మరి కాసేపట్లో గడి ప్రవేశం జరగబోతున్నది. సో ఇది కీలకమైన డెవలప్మెంట్. సో మరి రాబోయే రోజుల్లో ఈ రాజకీయం ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది మనం చూడాలిగా. ఇప్పుడు ఈయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ లీడర్ కాబోతున్నారు. బీఎస్పీ కాదు, ఇంకోటి కాదు, బీఆర్ఎస్ లీడర్ కాబోతున్నారు. ఈ బహుజనవాదం ఇవన్నీ కూడా దయచేసి పక్కన పెట్టండి. మీరు ఆ పార్టీలో ఉండి ఈ వాదాన్ని అక్కడ ఎత్తడానికి అవకాశమే ఇవ్వరు. మిమ్మల్ని జస్ట్ వాడుకొని వదిలేయడం తప్ప ఇంకొక అవకాశం అక్కడ ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్కి అవసరం ఉన్నది. సరే మీరు కూడా కేసీఆర్కి అవసరం కోసం మీరు వెళ్ళినారేమో అని మేము కూడా అనుకున్నాం. సరే అది పొత్తు కదా, ఇవాళనో రేపో తెలుస్తుంది ఆయనకి కేసీఆర్ దగ్గర ఏంటి, ఆయన వ్యవహారం ఎట్లుంటుంది ఏంటి అన్నది అని అనుకున్నాం. కానీ ఏకంగా ఈ పార్టీకి రిజైన్ చేసి డైరెక్ట్గా బీఆర్ఎస్లోకి దుంకుతున్నాడు. సో మరి కాసేపట్లో గడి ప్రవేశించబోతున్నారు. గడిలోకి ఆ గడి ప్రవేశ ఘట్టాన్ని కూడా మనం అతి త్వరలో చూడబోతున్నాం. ఐ థింక్ ఇవాళే అంటున్నారు. ఒకవేళ మరి టైం అటు ఇటు అయితే రేపు అయ్యే అవకాశం ఉంటుందేమో చూద్దాం. ఇప్పుడు మరి నాగర్ కర్నూలు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగబోతున్నారు. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నిన్న కూడా ఆయన నాగర్ కర్నూలులో మొత్తం తిరిగినారట. మొత్తం తిరిగితే ఎక్కడ స్కోప్ లేదు, వెనకాల 10 మంది లీడర్లు లేరు. బీఎస్పీ నుంచి పోటీ చేస్తే మీరు ఓడిపోతున్నారు ఆర్ఎస్పీ గారు, ఇక అవకాశం లేదు, ఇక మీరు బీఆర్ఎస్లోకి రావడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదని కేసీఆర్ చెప్పిండట. ఏం చేయాలి మరి? అసలు యాక్చువల్గా ఆయన వెళ్ళిందే చట్టసభల్లో నేను కూర్చోవాలి అన్న దాంట్లో భాగంగా. మరి బీఎస్పీలోకి వెళ్ళి బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకొని కూడా ఓడిపోతే ఇంకా ఆయన డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఆయన క్రెడిబిలిటీ మీద ఇది వస్తుంది. సో ఏదైతే అదైంది డైరెక్ట్గా మీ పార్టీలోనే చేరితే అయిపోద్ది కదా అని కేసీఆర్ ఆదేశాల మేరకు ఆయన ఆ పార్టీలోకి జంప్ కాబోతున్నారు. దానికి రకరకాల కారణాలు ఇవన్నీ చెప్తా ఉన్నారు. కొంత వాస్తవం ఉంటే ఉండొచ్చేమో. బట్ ఏదేమైనా ముందు నుంచి మాయావతి ఎవరి హోల్డ్లో ఉన్నదన్న విషయం ఆర్ఎస్పీకి తెలియదా, దేశం అంతా తెలియదా? విచిత్రంగా ఉన్నది. కాకపోతే సో ఇది జరిగిన డెవలప్మెంట్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.